హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు అని అనుకుంటా ఉన్నాను. నేను కూడా బాగున్నాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లుంటే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఆల్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అప్పుడు మీరు ఈజీగా చూసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటా ఉన్నాను. నేను ఫ్రైడే ప్రిపరేషన్ కోసం థర్స్డే రోజు ఏం చేస్తాను అన్నది ఈ మార్నింగ్ రొటీన్ అనమాట. థర్స్డే మాత్రమే నేను దేవుడి సామాన్లు అనేవి క్లీన్ చేసుకుంటాను. మిగతా రోజులన్నీ దేవుడి రూమ్ మాత్రం క్లీన్ చేసుకుని పూజ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు దీపంని కడిగి పెట్టేదాన్ని, కానీ చాలామంది అలా రోజు దీపంని కడగకూడదు అని చెప్పారు కాబట్టి ఇప్పుడు అలా కడగనమాట. ఓన్లీ థర్స్డే మాత్రమే అన్ని పూజా సామాన్లన్నిటినీ క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇల్లంతా కూడా ఫస్ట్ పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ముందే మాప్ చేసి పెట్టుకుంటాను. ఇల్లంతా మాప్ చేసిన తర్వాత పూజా సామాన్లన్నీ తీసుకుని వచ్చి, అండ్ అంతకు ముందు రోజు పూజ చేసుకుంటాం కదా, అప్పుడు పెట్టిన పూలు అవన్నీ సాంబ్రాణి ధూపం అవన్నీ పడి ఉంటుంది కదా, అవన్నీ ఫస్ట్ ఒకసారి డ్రై క్లాత్తో క్లీన్ చేసుకుని దాని తర్వాత వెట్ క్లాత్తో ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట. వెట్ క్లాత్ కూడా క్లీన్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ఆ క్లాత్ని కూడా వాష్ చేసి ఎండలో ఆరబెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ నాది రూమ్ అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పూజ సామాన్లు, నేను డైలీ సింపుల్గానే పూజ చేసుకుంటాను కాబట్టి నా పూజ సామాన్లు తక్కువగానే ఉంటాయి. నేను ఇక్కడ పూజ సామాన్లు వాష్ చేయడానికి స్వర్ణాంబరి పౌడర్ని యూస్ చేస్తాను. ఇది ఒక్కదాన్నే కాదు, స్వర్ణాంబరి పౌడర్తో పాటు ఇది 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ అలా వేసుకుంటాను. అండ్ దాంతోపాటు జిఫీ లిక్విడ్ ఉంది కదా, దాన్ని పూజా సామాన్లలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, ఆ జిడ్డు అంతా పోవడానికి, ఆయిల్ జిడ్డు అంతా పోవడానికి జిఫీ లిక్విడ్ యూస్ చేస్తాను. దాంతోపాటు ఆల్రెడీ 1/2 అవర్ ముందే కాస్త చింతపండుని తీసి నానబెట్టుకున్నాను. ఈ ఇత్తడి సామాన్ల మీద కొంచెం అది మెరిసేలాగా రావాలి అని అంటే చింతపండు ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే. నేను హోమ్ మేడ్ ఈ లిక్విడ్స్ అవన్నీ ఎంత రెడీ చేసుకోను. నా డే ఎప్పుడు నేను ఇలానే వాష్ చేసుకుంటాను అనమాట. ఈ మూడిటి కాంబినేషన్తోనే చేసుకుంటాను. ఒకవేళ అప్పటికప్పుడు జిఫీ లిక్విడ్ అందుబాటులో లేదనంటే విమ్ సోప్ ఉంది కదా, దాన్ని కాస్త గ్రేట్ చేసి వాటిల్లోకి కలుపుకుని చేస్తానన్నమాట, క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ అన్ని పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకునేసి వాష్ చేసేసుకుంటా ఉన్నాను. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత అలానే పెట్టేసాను. క్లీన్ చేసుకుని ఒకసారి డ్రై క్లాత్తో తుడిచేస్తానన్నమాట. ఇక్కడ పూజా సామాన్లలో కామాక్షి అమ్మవారి దీపం ఉంది కదా, అది వాష్ చేసిన తర్వాత బోర్లించకూడదు. ఇంకా అన్నీ బోర్లించేసుకుంటాను. అమ్మవారు ఉంటారు కదా, అందుకని బోర్లించకూడదు అనమాట. అలాగే నిలబెట్టుకోవాలి. నీళ్ళన్నింటినీ ఒకసారి విదిలించేసుకుని డ్రై క్లాత్తో క్లీన్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఆ తేమంతా ఆరేంత వరకు అలానే పెట్టేస్తాను అనమాట. ఆ తేమంతా ఆరిపోయిన తర్వాత మొత్తం పూజ రూమ్లోకి తీసుకెళ్ళిపోయి ఇంకా గంధం బొట్లు, కుంకుమ బొట్లు మనం పెట్టుకుంటాం కదా అలంకరణ కోసం, అలా పెట్టుకుంటా ఉన్నాను అనమాట. నేను థర్స్డే మార్నింగే చేసేస్తాను కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత అలానే పూజ కూడా చేసేసుకుంటాను. అండ్ పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. పూజ అనేది మనకు ఒక థెరపీ లాగా ఉంటుంది. కొంచెం నేను డైలీ పూజ అనేది చాలా సింపుల్గా చేసుకుంటాను. అందువల్లే నాకు పూజ చేసుకోవడం అంటే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మనం ఎక్కువసేపు పెట్టుకున్నాం అనుకోండి, అసలు డైలీ పూజ చేసుకోవాలని ఒక్కొక్కసారి అనిపించదు. ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కదా, ఇంకా తర్వాత చేసుకుందాంలే అని పోస్ట్పోన్ చేసేస్తాము. సింపుల్ పూజ అయితే మనకు డైలీ చేయాలనిపిస్తుంది అండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ పూజ చేసే ముందు నేను కాస్త కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. తర్వాత పూజకి కోసం పూలతో అలంకరణ చేసుకున్నాను దేవుడి ఫొటోస్. అలాగే గడపలు కూడా అలికేస్తూ ఉన్నాను అనమాట. గడపలకు కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి సింపుల్గా నా పూజని దీపం అలాగే హారతి ఇచ్చి దేవుడికి అండ్ అగరబత్తిలు వెలిగించి కర్పూరంతో నేను పూజని ముగించుకుంటాను అనమాట.
పూజ చేసేటప్పుడు కేశవనామాలు చదువుకుంటాను. అలాగే దీపం పెట్టేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు, కర్పూరం హారతి ఇచ్చేటప్పుడు నాకు తెలిసిన శ్లోకాలు చదువుకుంటూ చేసుకుంటాను అన్నమాట. అలాగే తులసమ్మ వారి దగ్గర కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకుంటానన్నమాట సింపుల్గా. ఈ మధ్యన గాలి ఎక్కువగా వీస్తుంది కదా, దీపం పెడితే కొండెక్కిపోతుందని ఈ మధ్య తులసమ్మ వారి దగ్గర దీపం పెట్టలేదు, జస్ట్ అగరబత్తీలు వెలిగించుకుంటా ఉన్నాను. పూజ అయిపోయిన తర్వాత డైలీ ఖచ్చితంగా ఒక 2 పేజెస్ అన్న భగవద్గీత చదువుకుంటాను. భగవద్గీత చదివిన తర్వాత అయిపోయిన తర్వాత థర్స్డే మాత్రం వీక్లీ వన్స్ మాత్రమే నేను ఇలా ధూపం వేసుకుంటాను ఇంటికి. ఈ ధూపం వేసుకోవడం వలన ఇల్లంతా ఒక పాజిటివ్గా మారిపోతుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంది ఇలా ధూపం వేయడం వలన. ఇంతే అండి నా సింపుల్ పూజా విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.